హాయ్ అండి. ఇంకో వీడియోతో మీ ముందుకొచ్చేసా. ఈరోజు ట్యూస్డే అంటే మా ఇంట్లో నాన్ వెజ్ డే. ఎందుకంటే మేము సండే, మండే నాన్ వెజ్ తినము. ట్యూస్డే తింటాము. ట్యూస్డే ఆఫ్టర్నూన్ కోసం బోటి తీసుకొనొచ్చాడు మా ఆయన. ఇక్కడైతే బోటి ఫ్రై చేస్తున్నాము. బోటి కర్రీ ఎంతమందికి ఇష్టం, బోటి ఫ్రై ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి. నాకైతే కర్రీ కంటే ఫ్రైయే ఇష్టం. అన్ని నాన్ వెజ్ ఫ్రైల కంటే బోటి ఫ్రై చాలా బాగుంటుంది. నార్మల్గా అన్నం లేకుండా కర్రీ అట్లా ఫ్రై అట్లాగే తినాలనిపిస్తుంది. మస్తు ఉంటుంది బోటి ఫ్రై. కొంచెం ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది దాని క్లీనింగ్ ప్రాసెస్, కానీ క్లీన్ చేసి ఒక్కసారి ఫ్రై చేస్తే అసలు అబ్బా ఏమన్నా టేస్ట్ ఉంటుందా. చిన్నప్పుడు మా అమ్మ బోటి బ్లడ్ కాంబినేషన్లో ఫ్రై చేసేది. పండగకు, ప్రతి పండగకు కంపల్సరీ మార్నింగ్ అదే ఉండేది. బోటి అండ్ బ్లడ్ రెండు కలిపి ఫ్రై చేసేది. దాంట్లోకి పూరి కానీ, రొట్టె కానీ, చపాతి కానీ చేసేది. మస్తు అంటే మస్తు ఉంటుంది. మీరు ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. బోటి బ్లడ్ అదే నల్ల అంటారు కదా, రెండు కలిపి ఫ్రై చేసుకొని ఈ మూడిట్లో చపాతి, రొట్టె, పూరి ఈ మూడిట్లో ఏదైనా సరే సూపర్గా ఉంటుంది. ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.